దోస ఆవకాయ చేయాలంటే మనకు గట్టిగా ఉన్న దోసకాయ అయితే ఆవకాయ బాగా వస్తుంది. మెత్తగా ఉన్న దోసకాయతో ఆవకాయ అంత బాగుండదు. దోసకాయ తీసుకొని బాగా కడిగి తడి లేకుండా బాగా తుడిచి తొక్క తీయకుండానే తొక్కతో సహా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని ఆ ముక్కలకి సరిపడా ఉప్పు పసుపు వేసి బాగా ఉప్పు పసుపు ముక్కలకు పట్టేటట్టుగా కలిపి మూత పెట్టి ఒక అరగంట సేపు అలా పక్కన ఉంచేద్దాం. అరగంట తర్వాత చూస్తే బాగా ముక్కలు ఊరి మనకు ఊట వచ్చి ఉంటుంది. కనిపిస్తుంది కదా, అలా ఊట వచ్చి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఒక పెద్ద దోసకాయకి 4 స్పూన్ల ఆవాలు, పచ్చి ఆవాలే సరిపోతాయి, వాటిని మిక్సీ పట్టి ఆవు పొడిని ఈ ముక్కల్లో వేసి 2 స్పూన్ల కారం, ఒక పెద్ద దోసకాయకి 2 స్పూన్ల కారం సరిపోతుంది వేసి పావు చెంచా మెంతి పొడి వేసి బాగా ముక్కలకి ఉప్పు కారం అంతా బాగా కలిపేట్టు ఆవు పిండి కలిపేట్టుగా పట్టి ఇప్పుడు ఉప్పు చూసుకోండి, సరిపోకపోతే కొంచెం ఇంకొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో పచ్చి నూనె, వేరుశనగ నూనె వేస్తే చాలా బాగుంటుంది. పచ్చి నూనె వేసి బాగా కలయబెడితే మనకు టేస్టీగా ఉన్న దోస ఆవకాయ రెడీ అవుతుంది. ఈ దోస ఆవకాయని వేడి వేడి అన్నంలో కానీ దోశల్లో కానీ బాగుంటుంది.